ఆ పక్క ఈ పక్క నీళ్లు గోడల్లాగున్నాయి. ప్రజలందరూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు చిక్కారనుకున్నాడు ఫరో, దాటి అవతలికి వెళ్ళిపోతున్నారు. బాగుంది. వాడన్నాడు, వాళ్ళు పోతే మనమే ఊరుకున్నామేంది, సముద్రం అయినా పర్లేదు తరమండ్రా వెంటబడి పదండి అన్నాడు. మొత్తం దూకారు. వాడు కూడా పోయాడు. ముందు రాజు వాడేగా ఉండాలి. వాడు దిగాడు, వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం బాగా నడి సముద్రంలోకి రానిచ్చి అప్పుడు మళ్ళీ మోషేతో చెప్తున్నాడు, ఆ నీళ్లు 2 పాయలు తిరిగి కలుసుకున్నట్లు సముద్రమునకు ఆజ్ఞాపించు అన్నాడు. బాగా నడి సముద్రంలోనికి రానిచ్చి 2 పాయలు కలిపేశాడు. ఒక్క నిమిషములోనే అంతమంది శత్రువుల సమూహం అంతా కూడా ఒక్క నిమిషములో ఒక కత్తి వాడలా, ఒక ఈటె వాడలా, ఒక బరిసె వాడలా, ఒక విల్లంబు బాణం వాడలా, ఎవ్వరిని కూడా ఒక కేడమైనను డాలైనను వినియోగించకయే వారందరినీ ఒక దినమందే, ఒక నిమిషమందే హతము చేశాడు. కొన్నిసార్లు దేవుడు పరిగెత్తమన్నప్పుడు పరిగెత్తితే మంచిది. కొన్నిసార్లు దేవుడు కొంచెం నెమ్మదిగా ఉండమన్నప్పుడు నెమ్మదిగా ఉండటం మంచిది. ఏమర్థమైంది నాయనా? కానీ మనకు ఆగదే దడ. మరి అంతసేపు దడదడగా పరిగెత్తి ఏం సాధించా? ఏమన్నా మిగిలిచ్చావా? ఏమైనా సాధించావా? ఏం లేదుగా. తీసే. ఇక దేవునితో నడవటం మొదలుపెట్టావు. నీ ముందు ఆయన ఉన్నాడు. నీ ముందు ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. కదలమన్నప్పుడు కదులు, విశ్రాంతిలో ఉండమన్నప్పుడు ఉండు.